నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. నేను మీ జర్నలిస్ట్ బాలు బాలాజీ గౌడ్. సో దేశ చరిత్రలో వందే మాతర గీతం इस मोड़ पर हम इस सदन में अपने राष्ट्रगीत पर भी बहस करेंगे. ఇవాళ కాంట్రవర్సీగా మారింది అని చెప్పుకోవడానికి ఎన్నో రకాల ఉదాహరణలు కనిపిస్తా ఉన్నాయి. సో ఈ మధ్య కాలంలో ఎందుకు ఇంత కాంట్రవర్సీ అవుతుంది, వందే మాత్రం అనేది ఎందుకు కొంతమందికి బాధను కలిగిస్తుంది అనే అంశంపై ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. సో ఈ అంశంపై మనతో మాట్లాడడానికి అయితే ఉదయ్ మహారాజ్ గారితో ఉన్నారు, వారితో మాట్లాడడం. నమస్తే అండి. శ్రీమాత్రే. సో చాలా మందికి ఉన్నటువంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. సో దేశ చరిత్రలో వందే మాతర గీతానికి ఎందుకు ఇంత కాంట్రవర్సీ వస్తుంది, ఎందుకు ఫాలో కాలేకపోతా ఉన్నారు కొంతమంది అనే దాని గురించి. ఈరోజు మనం చూసుకుంటే గత కొన్ని రోజులుగా మనకు పార్లమెంటు సమావేశాల్లో ఈ వందే మాతరం యొక్క జాతీయ గీతాన్ని పురస్కరించుకొని చాలా రకాల కాంట్రవర్సీ, వాదాలు ఇవన్నీ నడుస్తున్నాయి. వందే మాతరం అంటే మన యొక్క జన్మభూమి అయినటువంటి భారత మాతకి వందనం చేయడమే వందే మాతరం. ఇది మనకు బంకిం చంద్ర చటోపాధ్యాయ గారి యొక్క రచన. ఈ గేయాన్ని ఆయన ఎందుకు రచించారు అంటే జనాల్లోకి భక్తి భావన, అంటే దేశభక్తిని పెంపొందించే ఒక దిశలో, పెంపొందించే ఒక ఉద్దేశంలో ఉద్యమంగా మారింది. ఆ కాలంలో మనకు ఏదైతే స్వాతంత్రం వచ్చిందో, స్వాతంత్ర సమరం సమయంలో చాలా మంది ఈ వందే మాతరంతోనే మనం స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాం. అంటే ఉదయ్ మహారాజ్ గారు, ఇక్కడ బంకిం చంద్ర చటర్జీ గారు రచించినటువంటి ఈ గీతం ఏదైతే ఉందో దీంతో చాలా ఉద్యమాలు జరిగినాయి. దాంతో పాటు అప్పట్లో బ్రిటిష్ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుండెల్లో రైళ్లు కూడా పరిగెత్తినాయి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. సో దీని గురించి అండి. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళే కాకుండా ఇంకా మిగతా వర్గాల వాళ్ళు కూడా ఈ వందే మాతరం గీతానికి భయపడ్డారు. అంటే నినాదం వందే మాతరం అనే ఒక నినాదానికి భయపడ్డారు. ప్రతి ఒక్క వాడవాడల్లో ఈ నినాదం అప్పట్లో మారుమోగింది. చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్ద ముసలి వాళ్ళ దాకా కూడా ఈ వందే మాతరం యొక్క నినాదాన్ని చేపడుతూ మనం ఈరోజు స్వాతంత్రం తెచ్చుకొని ఇలా ఉన్నామంటే దానికి కారణం మన బంకిం చంద్ర గారే. కాబట్టి ఆయన లాంటి ఒక రచయిత మళ్ళీ రారు. కాబట్టి ఈ వందే మాతరం ఏదైతే గీతం ఉందో ఈ గీతాన్ని ఆనాడే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతీయ గీతంగా ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ఏం జరిగింది అంటే బ్రిటిష్ వాళ్ళు గడగడలాడారు. బ్రిటిష్ వాళ్ళని మనం భారతదేశం నుంచి పంపించగలిగాం. కానీ తర్వాత ఏం జరిగింది, ఈ వందే మాతర గీతం 6 స్టాంజర్స్ ఉంటాయి. ఈ 6 స్టాంజర్స్ లో 4 తీసేశారు. నిజంగా ఉదయ్ మహారాజ్ గారు, దేశ చరిత్రలోనే వందే మాతర గీతం ఏదైతే ఉందో చాలా తక్కువ మందికి వందే మాతరం అంటే వందే మాతరం అనే తెలుసు. కానీ ఏవైతే ఒక 4 స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయడం, ఎన్నో కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు అప్పట్లో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ జరగడం అనేది నిజంగా బాధకరం అండి. సో పాఠ్య పుస్తకాల్లో కూడా దీని గురించి తెలీదు. సో దీని తెలీదు. పాఠ్య పుస్తకాల్లో మేము చిన్న ఉన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు స్టార్టింగ్ పేజ్ తెలుగు టెక్స్ట్ కానీ ఏదైనా టెక్స్ట్ తీస్తే స్టార్టింగ్ పేజే వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం శస్యశ్యామలాం మాతరం అక్కడ వరకే ఉండేదండి. అసలు మిగతా 4 స్టాంజాస్ ఉన్నాయనేది ఎవరికి తెలియకుండా వాళ్ళు తీసేశారు. అంటే ఇంత దారుణమైన ఒక పరిస్థితి. అంటే ఈ దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం మళ్ళీ విభజనకి పాల్పడింది. అంటే మత రాజకీయాల మీద మళ్ళీ విభజింపబడింది. అంటే ఇస్లాంలకు ఒక దేశం అని చెప్పేసి, అంటే పాకిస్తాన్ ముక్క చేసి ఇచ్చేశారు. ఇచ్చేసినాక తర్వాత మళ్ళీ ఇక్కడ కొంతమంది ఉండిపోయినాక ఈ వందే మాతరం జాతీయ గీతంగా మళ్ళీ పెట్టేటప్పుడు మేము తర్వాత ఏదైతే 4 స్టాంజర్స్ ఉన్నాయో మేము పాడలేము. ఎందుకంటే మేము మా యొక్క దేవుడు తప్ప ఎవరికి మేము తల వంచము. సో అది వాళ్ళ ధర్మంలో విరుద్ధం అంతేనంటారా? అంతే అండి. వాళ్ళ ధర్మంలో విరుద్ధం అని. అసలు ధర్మం అంటే ఏంటంటే, ధర్మం అంటే ఏంది, ఆచరించ యోగ్యమైనది ధర్మం. సో ఇక్కడ ఏం ఆచరణ, భూమి మీద మనం తిరుగుతున్నాము, మనం ఈరోజు ఇక్కడ అన్నం తింటున్నాము అంటే ఈ భూమాత యొక్క భిక్షనే. వర్షం పడకపోతే మనకు మొలకెత్తదు కదా విత్తు. కాబట్టి ఒక మెతుకు పోతుంది, లోపల 4 మెతుకులు వెళ్తున్నాయంటే దానికి కారణం భూమాత అంటున్నాం మనం. అందులో భారతమాత. ఈ భారతమాతకి వందనాలు. అంటే మన ధర్మం ఏదైతే సనాతన ధర్మం ఉందో ఈ సనాతన ధర్మం చాలా విలువలతోని
కూడుకున్నటువంటిది. కాబట్టి మనం ప్రతి దాన్ని కూడా ఒక రాయి రప్ప చెట్టు పుట్టని కూడా మనం దేవతలాగా భావించి, అంటే మనకు ఒకటి ఇస్తున్నది, దానివల్ల మనకు ఉపయోగపడుతున్నది అంటే అది దేవతతో సమానం. సో ఇక్కడ మీరు ఒక మాట మాట్లాడడం జరిగింది, భరతమాత. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరునికి భరతమాత అమ్మనే. అమ్మ. సో ఇవాళ నార్త్ ఇండియా చూసుకున్నా, లేకపోతే మన సౌత్ ఇండియాలో చూసుకున్నా కూడా ఎన్నో వీడియోస్ అనేది వైరల్ అవుతున్నాయండి. ఇవాళ భరతమాత అమర మా నహి హై, ఓ కేవల్ తుమారి మా హై అని చెప్పేసి కూడా అంటున్నటువంటి వీడియోస్ కూడా ఎన్నో ఇవాళ మనకి దేశంలో చక్కర్లు కొడతా ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుతున్నాం. సో దీని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారండి? ఏం లేదంటే ఇప్పుడు భారత్ మాత హమారి మా నహి హై అని అన్నప్పుడు ఒక చిన్న ఉదాహరణ అండి. మీరు నేను అన్నదమ్ములు అనుకుందాం, ఒక ఇంట్లో ఉంటున్నాం. మన ఇద్దరికి ఒక తల్లి గర్భం నుంచే ఇద్దరం అన్నదమ్ములు పుట్టాం. ఇప్పుడు నేను వచ్చేసి నువ్వు నా తల్లి కావు అంటూ అదే ఇంట్లో ఉండగలుగుతానండి నేను? ఉండలేరండి, ఆబ్వియస్లీ ఉండలేరు కదా. మీరు ఉంచుకోగలుగుతారా? ఉంచుకోలేరు కదా. Yes. అప్పుడు ఏం చేస్తారు? ఇంట్లోంచి వెళ్ళగొడతారు. ఇప్పుడు అదే చేయాలండి, ఇంట్లోంచి వెళ్ళగొట్టాలి. కానీ ఇది చాలా పెద్ద కాంట్రవర్సీకి దారి తీస్తుందని అనుకోవట్లేదా మీరు? కాంట్రవర్సీ. ఇప్పుడు తల్లిలాగా భావిస్తలేము అన్నప్పుడు, ఆ తల్లిలాగా భావిస్తలేము అనే ఒక, అంటే తల్లి లాంటి భావన లేనప్పుడు కేవలం ఒక ఏమంటారు, ఒక మట్టి ముద్ద అనే ఒక భావనతోనే ఉన్నారు వాళ్ళు. అందుకనే కదా ఇన్ని కబ్జాలు జరుగుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు జరుగుతున్నాయి, గుళ్ళు కబ్జాలు జరుగుతున్నాయి. ఈ వక్ఫ్ బోర్డు చూసుకోండి, కబ్జాలు జరుగుతున్నాయి. కన్నుచూపు మేరలో ఏది కనిపిస్తే అది నాదే అనే ఒక కబ్జా. అంటే నీకు భూమి పైన ప్రేమ లేదు. మనం ఇల్లు కట్టుకోవాలి లేదా ఒక ఆలయం నిర్మాణం చేసుకోవాలంటే భూమి పూజ చేసుకుంటాం. అక్కడ కూడా భూమాతని వందనాలు చేసుకొని, భూమాతకి దండం పెట్టుకొని పూజ చేసుకున్నాకనే మొదలు పెడతాం. ఎందుకంటే మనకు ఏదైతే ఇక్కడ జీవనం ఇస్తున్నదో ఆ జీవనం ఇస్తున్నది కాబట్టి అలాంటి ఒక భూమాతకి మనం యొక్క సౌలభ్యం కోసం హాని తలబెడుతున్నాము, ఒక గడ్డపార పెడుతున్నాము. కాబట్టి మమ్మల్ని రక్షించేసి, అంటే ఒక మనం కనీసమైనటువంటి ధర్మం అది. మనం ఎక్కడైతే ఉంటున్నామో దానికి పూజ చేసుకోవడం, మనకేదైతే జీవనాన్ని ఇస్తున్నదో దానికి మనం ఒక నమస్కారం చేసుకోవడం. గాలి లేకుండా మనం ఉండలేము కాబట్టి ఉన్నావు, ఆ గాలిలో ప్రాణం ఉంటుంది కాబట్టి అలాంటి ఒక ప్రాణవాయువుకు ఒక నమస్కారం. ఇక్కడ చాలా విషయాలలో కూడా యూపీ యోగి ఆదిత్యనాథ్ గారు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తారు. దేశభక్తిలో కావచ్చు, ధర్మం విషయంలో కావచ్చు, సనాతన ధర్మం విషయంలో కావచ్చు. సో తను ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మన దేశంలో అంటే నా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భరతమాతని రెస్పెక్ట్ చేయాల్సిందే, ధర్మాన్ని ఎవరైనా అవహేళన చేసినా కూడా ఊరుకునే ప్రసక్తి లేదు అని చెప్పేసి ఒక సీఎం ఒక బహిరంగంగా ఈ మాట మాట్లాడడం నిజంగా చాలా చాలా మందికి కోపాన్ని తెప్పిస్తా ఉంది. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ చాలా మందికి చాలా మంచిగా మాట్లాడారు, కరెక్టే చెప్పారు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? నాకైతే గర్వకారణం అండి, అలాంటి సీఎం మన రాష్ట్రంలో కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు ఇప్పుడు ఉన్న వాళ్ళు అలాంటి సీఎం కాదంటారా? ఎక్కడున్నారండి? ఎక్కడున్నారు? మనం చూస్తూనే ఉన్నాము. ఎప్పుడైనా సరే భారత్ మాతాకి జై అనే ఒక నినాదం ఎవరైనా చెప్పారండి? ఎవరు చెప్పరు. కేవలం హిందుత్వం మీద మమకారం ఉన్నవాడు, హిందుత్వం మీద అవగాహన ఉన్నవాడు, అసలు సనాతనం అంటే ఏందో తెలిసినవాడు, సనాతనాన్ని పాటించేవాడు భారత్ మాతకి జై అనే ఒక నినాదాన్ని చెప్పగలుగుతాడు, వందే మాత్రం పాడగలుగుతాడు. అంతే తప్ప బొట్టు పెట్టుకొని లేదా కాషాయం ధరించి ఒక హిందూ లాగా, ఒక సనాతని లాగా అనే ఒక ఢోంగి వేషం వేసుకొని ఏదైతే ఈ ఓట్లు అడుక్కుంటున్నారో లేదంటే బిచ్చం అడుక్కుంటున్నారో అలాంటి వారికి ఏం తెలుసు జన్మభూమి యొక్క విలువ. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ వందే మాతర నినాదం ఏదైతే ఇప్పుడు పార్లమెంట్లో నడుస్తుందో అది స్కూల్స్, కాలేజెస్, మళ్ళీ ఆఫీసెస్ ఉంటాయో ప్రతి దగ్గర కూడా నిత్య విధిలో ఒక భాగం అవ్వాలని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రయత్నం, పరిపూర్ణంగా పాడాలి అనే ఒక ప్రయత్నం కూడా ఉన్నది. మొత్తం అంటే 6 స్టాంజర్స్ మొత్తం దాంట్లో రావాలి అని చెప్పేసి నా ఉద్దేశం ఏంటంటే, ఇది అక్కడికే పరిమితం కాకుండా ప్రతి ఆలయంలో కూడా ఇది వినపడాలి. అయితే అవును. ఎందుకంటే ఆలయాలు ఎక్కడిని మనం కడతామండి? భూమి మీదనే కదా, భరతమాత మీదనే కదా ఆలయాలు కట్టేది. సో దేవుడు ఎక్కడ మనకు అవతారం తీసుకున్నాడు? భారత భూమి ఒక ఆకారం అయిన తర్వాతనే దేవుడు ఇక్కడ నివసించాడు కదా, దేవుడు వచ్చి ఇక్కడ అవతారం తీసుకున్నాడు కదా. అంటే భూమినే ముందు,
దేశభక్తి ప్రధాన్, తర్వాత దైవభక్తి. ఇదే నా యొక్క ఒపీనియన్. కాబట్టి అందరికీ నేను చెప్పదలుచుకున్నది అదే, మనం వందే మాతరం యొక్క గీతాన్ని పరిపూర్ణంగా రోజు యొక్క నిత్య విధిలో ఒక భాగం చేసుకోవాలి. సో ఇప్పుడున్న నవేడేస్ లో ఇవాళ ఒక పొలిటీషియన్, ఒక బీయింగ్ ఏ పొలిటీషియన్ గా మనం మాట్లాడుకుంటే, ఎవరైతే కొంతమంది ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ వందే మాత్రమే కావచ్చు, దాంతో పాటు జనగణమన, దాంతో పాటు ఏదైనా ఫ్లాగ్ హోస్టింగ్ టైంలో కూడా మన భారతీయుల్లో ఎవరైతే ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో జాతీయ గీతాన్ని మనము అంటే పాడే టైంలో కావచ్చు, లేకపోతే ఫ్లాగ్ ఎగరవేసే టైంలో కావచ్చు, ఖచ్చితంగా మనం సెల్యూట్ చేసి మనం ఒక దేశభక్తిని చాటుతా ఉన్న పరిస్థితులు కూడా మనం చూస్తాం. కానీ కొంతమంది దానికి రెస్పెక్ట్ కూడా లేకుండా కూర్చొని ఉండడము, ఎవరైతే అందరూ పాటిస్తున్న టైంలో మనం పాటించకపోవడము అనేది, ఇట్లాంటి వాళ్ళు ఏ రకంగా మెసేజ్ ఇస్తున్నారు దేశ ప్రజలకి అనే దాని గురించి. ఇప్పుడు ఏంటంటే మనకు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కానీ జాతీయ గీతానికి అంటే ఫ్లాగ్ హాస్టింగ్ టైంలో, ఆ జెండా ఎగరేసే టైంలో కనీసం సెల్యూట్ కూడా చేయకుండా నాకెందుకులే నేను ఇక్కడ ఉంటున్నా అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఇంట్లో ఉన్న చెదలు లాంటి వాళ్ళు. అంటే ఈ మెల్లమెల్లగా మొత్తం తినేస్తారు దేశాన్ని, దేశ యొక్క ఔన్నత్యాన్ని మొత్తం తినేస్తారు వీళ్ళు. కాబట్టి నేను ఇది కూడా ఏం చెప్తున్నానంటే, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఈ గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకొని అయితే వాళ్ళని ఇక్కడ నుంచి తీసేసే ప్రయత్నం చేయాలి, లేదా వాళ్ళ చేత అంటే దేశాన్ని గౌరవించేలాంటి ఒక చర్యలు కూడా తీసుకోవాలి. అంటే అందరు కూడా గౌరవించాలి దేశాన్ని. ఓకే. సో స్వతంత్ర ఉద్యమ సమయంలో మనము వందే మాతరం గురించి మనం మాట్లాడుకున్నాం. బ్రిటిష్ వాళ్ళకి ఎందుకింత బుగులు రేగింది వందే మాతరం వింటేనే వాళ్ళు పరుగులు పెడుతుండే అని చెప్పేసి మనకు చరిత్ర చెప్తుంది. ఇప్పుడు బ్రిటిష్ మన భారతదేశం మీద దండయాత్ర, బ్రిటిష్ వచ్చి కబ్జా చేయడం, పరిపాలన చేయడం, ముందుగా ఎట్లా వచ్చారంటే వ్యాపార నిమిత్తం వచ్చారు, వ్యాపారం చేయడం. అలా మెల్లమెల్లగా కబ్జా చేయడం మొదలుపెట్టారు, మనల్ని బానిసలుగా చేయడం మొదలుపెట్టారు. బ్రిటిష్ కన్నా ముందు పోర్చుగీస్ వ్యాపార నిమిత్తం వచ్చారు. దానికన్నా ముందు ఇస్లామిక్ ఇన్వైడర్స్ వచ్చారు బయట దేశం నుంచి. అంతకు ముందు తీసుకుంటే మనం ఒక 1000-1200 సంవత్సరాల కింద భారతదేశంలో ఏ మతం లేదు. అంటే మన హిందూ ధర్మానికి సంబంధించిన మతాలు తప్పించి ఇంకా వేరే ఇతర మతాలు ఇక్కడ లేవు. కేవలం ఇప్పుడు అక్కడ జైన్, బౌద్ధ మతం ఇవే ఉన్నాయి అన్నమాట మన హిందూ ధర్మానికి సంబంధించినవి. మిగతాయి లేకుండా ఇక్కడ అక్కడ నుంచి వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే, ఇక్కడ మనకు ఔన్నత్యం ఉన్నది, జ్ఞానం ఉన్నది. ఈ జ్ఞానాన్ని కొల్లగొట్టి మేమే అంతర్జాతీయంగా మేమే ఉండాలి. అంటే మతం కోసం, ఒక మతం కోసం ఈయననే ఉన్నాడు, ఇంకే దేవుడు లేడు, నేను అనుకుంటున్న దేవుడే, అంటే నేను పట్టుకున్న కుందేలకే 3 కాళ్ళు అనే ఒక భావనలో ఈ దేవుడే గొప్ప, ఇంకా దేవుడు లేడు అనే దాని మీద దాడి చేసుకుంటూ పోయినారు. భారతదేశమే కాదు, చాలా దేశాల మీద కూడా దాడి చేస్తూ వచ్చారు. బ్రిటిష్ వచ్చేసి ఇక్కడ పరిపాలన చేస్తున్నప్పుడు, మనల్ని బానిసలుగా చేస్తున్నప్పుడు, బ్రిటిష్ని తరమగొట్టే ఒక ఉద్దేశంలో వందే మాతర గీతం, వందే మాతర నినాదం చాలా ఉపయోగపడింది. వాళ్ళ గుండెల్లో దడలు పుట్టించి ఇక్కడ నుంచి వాళ్ళని మళ్ళీ తరిమి కొట్టే ఒక ఉద్యమాన్ని అందరూ కూడా తలపెట్టడం జరిగింది. సో ఇప్పుడున్న నవేడేస్ లో వందే మాతర గీతం అనేది దేశ ఐక్యతకు బలమా, లేకపోతే ఏదైతే విఘాతం కలిగించే పరిస్థితుల్లో ఉందా అంటే మీరు ఏం చెప్తారండి? ఎవరైతే దీనికి అంటే భారతదేశానికి రెస్పెక్ట్ ఇవ్వని స్థితులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఇది విఘాతం అనిపిస్తున్నదేమో. కానీ భారతదేశంలో ఉన్న ఈ యువతకి ఇప్పుడు ఈ భారతదేశానికి ఒక గొప్ప ఔన్నత్యాన్ని తీసుకొచ్చే ఒక గీతం వందే మాతరం. ఎందుకంటే ఈ వందే మాతరం గీతం యొక్క మనం అర్థం కనుక తీసుకుంటే, ఈ దేశంలోనే, కేవలం భారతదేశంలోనే జ్ఞాన సంపద ఉండిందండి. అవునండి, ఇంకెక్కడ లేదు. అంటే మనం పూర్వకాలం కనుక మనం వెనుకకి వెళ్ళిపోతే, ప్రతి దేశం నుంచి భారతదేశంలోనే వచ్చి వాళ్ళు జ్ఞానం పొంది వెళ్ళిపోయేవాళ్ళు చాలా మంది. అలాంటి వాళ్ళు వేరే దేశాల నుంచి వచ్చేవాళ్ళు. అంటే జ్ఞాన సంపద కలిగిన దేశము, అంటే సరస్వతి యొక్క దేశము, ధైర్యవంతుల దేశము, అంటే మళ్ళీ లక్ష్మి స్వరూపము, శక్తివంతమైన దేశము, అంటే దుర్గా కాళీ యొక్క దేశము. అంటే అవన్నీ ఏంది? శక్తి స్వరూపాలు, ఒక శక్తి యొక్క స్వరూపాలు.
దుర్గా అంటే ఏంది ఒక శక్తి, కాళి అంటే ఏంది ఒక శక్తి, లక్ష్మి అంటే ఏంది ఒక శక్తి, సరస్వతి అంటే ఏంది జ్ఞాన అంటే ఆ జ్ఞాన స్వరూపంలో ఉన్న శక్తి. సో ఈ శక్తులకి పేర్లు, ఆ పేర్లు ఈ భూమి మీదనే ఉన్నాయి కాబట్టి, ఈ భారతదేశంలోనే ఉన్నాయి కాబట్టి, ఈ భారతదేశంలోనే ఇలాంటి సంపద పుట్టింది కాబట్టి, ఇలాంటి సంపద పుట్టిన ఈ దేశానికి మేము గర్వకారణంగా ఒక చేసుకుంటున్నాము. అంటే ఒక హృదయపూర్వకంగా నమస్కారం చేసుకుంటున్నాము అన్నదే ఈ వందే మాతరం గీతం యొక్క ఒక అర్థం. సో ఇప్పుడున్నటువంటి రోజుల్లో వందే మాతర గీతం అనేది నేటి యువతకి ఏ రకంగా స్ఫూర్తినిస్తుంది? మీరిచ్చేటువంటి సందేశం ఏంటి ఫైనల్ గా? ఫైనల్ సందేశం ఏంటంటే, ఇప్పుడు ఉన్న యువతకి ఖచ్చితంగా దేశభక్తి కావాలి. దేశభక్తి ఏ యువతలో ఇప్పుడు లేదు. దేశభక్తి లేదు, స్థానభక్తి అంటే ఎక్కడైతే ఉంటున్నారో, ఏ స్థానంలో అయితే ఉంటున్నారో, ఏ ఒక్క ప్రదేశంలో అయితే వాళ్ళు నివసిస్తున్నారో ఆ ప్రదేశానికి సంబంధించిన పరిపూర్ణ అవగాహన కూడా ఎవరికి లేదు ఇప్పుడు. అంటే దాని యొక్క చరిత్ర ఏంది, అది ఎలాంటి ప్రదేశం అని చెప్పేసి మీకు ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. అంటే బౌధాన్యపురం ఇది అస్మాక రాజ్యం. అంటే దీని యొక్క చరిత్ర మూలాలు మనం తెలుసుకుంటే దీని నుంచి కనెక్ట్ అవుతాం. భూమి నుంచి కనెక్ట్ అవ్వడం కోసం వందే మాతర గీతం మనకు చాలా ఉపయోగపడుతుంది. ఈ వందే మాతర గీతాన్ని మనం పాడుతూ ఆ భూమాతకి కనుక రెస్పెక్ట్ ఇవ్వగలిగితే, అంటే పంచమహాభూతాల్లో భూతత్వాన్ని మనం ఆరాధిస్తున్నాము. పంచమహాభూతాలు మనకు ఇన్ని అంటే మహాభూతాలు కదా, దైవారాధనలో ఒక భాగం కదా. అలానే మనం ఈ భూతత్వాన్ని కూడా ఆరాధిస్తున్నాం. ఇది ప్రతి యువతకి, నేటి యువతకి ఇది తెలవాలి. ఆ గీతం పరిపూర్ణంగా, గీతం కూడా మీ ద్వారా బయటకు వెళ్ళాలి, మీ ఇలాంటి ఒక ఛానల్ ద్వారా. ఇంకోటి ఏంటంటే, యువత ఇక్కడ మనం పేరెంట్స్ని కనుక తీసుకుంటే, విద్యా వ్యవస్థ, విద్యలో భాగంగా ఉన్నత విద్య చదవాలి అని చెప్పేసి ఫారిన్ పంపించడం, అక్కడ సెటిల్ అయిపోవడం, గ్రీన్ కార్డ్ హోల్డర్లు అయిపోవడం, తర్వాత దేశం మీద కనీసం మమకారం లేకుండా, దేశం మీద కనీసం భక్తి లేకుండా ఉండడం. మళ్ళీ అక్కడ ఉండి కూడా దేశం మీద భక్తి ఉండి ఆ దేశాన్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారండి అక్కడ కూడా. కానీ ఎవరైతే ఇక్కడ పుట్టి పెరిగి ఇతర వర్గాలు ఉన్నాయో వాళ్ళకి మటుకు ఇక్కడ భక్తి లేదు, ఈ దేశం మీద భక్తి లేదు. ఇది కేవలం అంటే నేను ఇక్కడ ఉండడానికి వచ్చా, ఇది వాడుకుంటున్నా, దీన్ని కబ్జా చేయడానికి వచ్చా అనే భావనతో ఉన్నాడు. ఈరోజు ఇది కబ్జా చేస్తాడండి, రేపు పొద్దున ఇంకో దేశాన్ని కబ్జా చేస్తాడు. వాళ్ళ పని అదే, వాళ్ళ పని అదే. కాబట్టి మన ఏదైతే హిందూ యువత ఉన్నదో, ప్రతి హిందూ యువతకి కూడా దేశభక్తిని పెంపొందించడానికి ఈ వందే మాతర గీతం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా అండి. చాలా మంచి సందేశం ఇచ్చారు. చాలా విలువైన సమయాన్ని కూడా కేటాయించారు. ధన్యవాదాలండి.